ప్రముఖ కవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కవి రచయిత అందశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అందశ్రీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు వైద్యం ఏ విధంగా కొనసాగుతుంది? అసలు ఏమైందని కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? సుధా, అయితే మొత్తం త్వరగా చూసుకుంటే కనుక తెలంగాణ ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అయితే రీసెంట్ గా సికింద్రాబాద్ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే గేయాన్ని రచించినందుకు కూడా అయితే బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. అందశ్రీకి తీవ్ర అస్వస్థత, ఇంట్లో ఆయన కుప్పకూలి పడిపోవడంతో ఉటావచ్చిన అతను ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. గాంధీ ఆసుపత్రి తీసుకొని వచ్చిన తర్వాత అయితే వైద్యులు మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ప్రజా కవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధమైనటువంటి అందశ్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద గల రేబర్తి మద్దూరు మండలంలో ఆయన జన్మించినట్టుగా తెలుస్తుంది. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగిన, ఏ విధమైన చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టను కూడా పొందినటువంటి ఈయన గుర్ల కాపరిగా పనిచేసినటువంటి శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ ఇతను పాడుతుండగా విని ఇతని చేరదీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధమయ్యాయి. నారాయణమూర్తి ద్వారా వచ్చినటువంటి విప్లవాత్మక సినిమాలు విజయం వెనుక ఈ పాటలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపైన ఈయన గేయాలు చేశాడు. ఈయన అశ్వ కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమా గాను నంది పురస్కారాన్ని కూడా అందుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పల్లె నీకు వందనమమ్మ అనే పాటలను కూడా రాసినటువంటి ఈయన అయితే కాసేపటి క్రితమే ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఆసుపత్రికి కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. తీవ్ర అస్వస్థత ఉన్న కారణంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే పరిస్థితి మాత్రం అయితే విషమంగా ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ప్రవీణ్, మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంట్లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్లు తెలుస్తుంది అందశ్రీ. మరి దానికి సంబంధించి కుటుంబ సభ్యులు అంటే ఎటువంటి కారణాలు ఏంటి, ఏమైనా కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా? గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి అందశ్రీ ఈ రోజు అయితే ఉదయాన్నే అయితే నడుస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. తీవ్ర ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉటావుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి సిబ్బంది పరిశీలించేసి పరిస్థితి విషమంగానే ఉంది అంటూ కూడా సమాచారం అయితే ఇస్తున్నారు. అయితే ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఒకరొకరుగా నాయకులు కూడా, ఇటు నాయకులు గాని, ప్రజా కవులు గాని, ప్రజా సంక్షేమ సంఘాల నేతలు గాని ఒకరొకరుగా హాస్పిటల్కు చేరుకుంటున్నారు. పరిస్థితి విషమంగా ఉంది అని తెలుసుకోగానే తెలంగాణలో ఉండేటటువంటి ఉద్యమకారులు గాని, ఇటు వివిధ రాష్ట్ర అయితే రాజకీయ నాయకులు గాని ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అందరూ కూడా ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటూ కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే కుటుంబ సభ్యులు కూడా ఉదయాన్నే అయితే లేవగానే ఉదయాన్నే కుప్పకూలిపోయారంటూ కూడా చెప్తూ ఉన్నారు. హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. పరిస్థితి మాత్రం విషమంగా ఉందనే కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.